ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే సమాచార మాధ్యమాల గురించి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత గారు అందించే వివరాలు వింటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడేటువంటి సమాచార మాధ్యమాల గురించి తెలుసుకుందాం. మన భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అనేది ఒక ప్రముఖమైన రంగం. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో సుమారుగా 18.3% వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వ్యవసాయాభివృద్ధి అంటే కేవలం పంటల దిగుబడులు పెంచడమే కాదు, దాంతో పాటుగా వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విధానాల్లో కూడా మార్పులను తీసుకురావటం. రైతు మరియు వ్యవసాయం యొక్క ఈ పరిస్థితి అభివృద్ధి చెందాలి అంటే మన రైతులు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వివిధ వ్యవసాయ సాంకేతిక పద్ధతుల్ని, రకాలని, యంత్రాలని ఉపయోగించుకోవాలి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకి అందజేయబడాలి. ఇది కేవలం వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నేరుగా ప్రతి రైతు దగ్గరికి వెళ్లడం, ఈ సమాచారాన్ని అందించడం అనేది అసాధ్యం. అయితే మన భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ట్రాయ్ అంచనా ప్రకారం మన దేశంలో 115.8 కోట్ల మంది దగ్గర ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో చరవాణిని ఉపయోగిస్తున్నారు, అంటే మొబైల్ ఫోన్స్ ని ఉపయోగిస్తున్నారు. దాదాపుగా 84.4% టెలి సాంద్రత అనేది కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. ఈ ఫోన్ల ద్వారా రైతులకు సందేశాలను తమ ప్రాంతీయ భాషల్లో వ్యవసాయ సంబంధ మరియు వాతావరణ సూచనలు, చీడపీడల నివారణ చర్యలను, మార్కెట్ సంబంధిత సమాచారాన్ని పంపించవచ్చు. ఈ రైతులు ఇంటర్నెట్ ద్వారా వీటిని వెబ్సైట్లలో మన రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకోవచ్చు. అయితే వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడేటువంటి మాధ్యమాలు ఏమి ఉన్నాయి అంటే, ఇంతకుముందు అయితే రైతులు వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం టీవీల ద్వారా, రేడియోల ద్వారా తెలుసుకునేవారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటర్ల ద్వారా ఇది అందజేయబడుతుంది. మొబైల్ ఫోన్లలో షార్ట్ మెసేజ్ల రూపంలోనో, వాయిస్ మెసేజ్ల ద్వారా, స్మార్ట్ ఫోన్లలో అయితే ఇంటర్నెట్ ఆధారిత వెబ్సైట్స్, పోర్టళ్లు, మొబైల్ అప్లికేషన్స్, వీడియోల ద్వారా ఈ సమాచారం ప్రస్తుతం అందించబడుతుంది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఈ సమాచారాన్ని యాక్సెస్ చేసేటువంటి మొబైల్ యాప్ల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ మొబైల్ అప్లికేషన్స్ అనేది మొబైల్ ఫోన్లో ఉండేటువంటి హ్యాండ్సెట్ లేదా టాబ్లెట్లు, కంప్యూటర్స్ లో ఉండేటువంటి సాఫ్ట్వేర్. ఇది ఒక నిర్దిష్ట ప్రదేశంలో పంటలకు సంబంధించినటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి రైతులకు ఉపయోగపడుతుంది. రైతులకు మొబైల్ యాప్ల యొక్క ప్రయోజనాలు ఏమున్నాయంటే, రైతులు మొబైల్లోనే వ్యవసాయ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడంతో పాటుగా సమాచారం మొబైల్ హ్యాండ్సెట్లలోనే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు పంటల సాగు పద్ధతుల యొక్క ప్యాకేజీల వివరాలు, తెగుళ్లు, పురుగులకు సంబంధించినటువంటి సమాచారం, మార్కెటింగ్, వాతావరణ, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం మరియు ప్రభుత్వ పథకాల గురించి మొదలైనటువంటి సమాచారాన్ని మనం ఈ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే దీనికి డిజిటల్ అక్షరాస్యత అనేది చాలా ముఖ్యమైనది. డిజిటల్ అక్షరాస్యత అంటే డిజిటల్ సాధనాలను ఉపయోగించుకొని సహేతుకమైనటువంటి పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజిటల్ వనరులను పొందడం మరియు డిజిటల్ కమ్యూనికేషన్తో పరస్పర సహకారంతో నైపుణ్యం పెంపొందించుకోవడానికి కలిగేటువంటి సామర్థ్యాన్ని మనం డిజిటల్ అక్షరాస్యత అంటాము. దీని యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే,
ఎవరైనా వినియోగదారుల యొక్క మారుతున్నటువంటి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడానికి సమాచారాన్ని పొందగలగడం. ఇది ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ లో ఉండేటువంటి సోషల్ నెట్వర్కింగ్ స్పేస్ అనేది పెంచడానికి సహాయపడుతుంది. అయితే వీటిలో రైతులకు ఉపయోగపడేటువంటి మార్కెటింగ్ కి సంబంధించినటువంటి యాప్లు కానీ ఇంకా వేరే పోర్టల్స్ కానీ ఏమున్నాయి అంటే, రైతులు మరియు వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మార్కెట్ సమాచారం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి రైతులకి పంటల ధరలపైన అవగాహన, మార్కెట్ సమాచారం అనేది చాలా అవసరం. ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ వ్యవసాయంలో మధ్యవర్తుల యొక్క పాత్రను కూడా తగ్గిస్తాయి. ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఉచితంగా అదేవిధంగా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు మరియు రైతులకు ప్రాంతీయ భాషలోనే అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ పోర్టల్. మార్కెట్ ఆవరణలోనే రైతు ఉత్పత్తులకు నాణ్యతా పరీక్షలు నిర్వహించి ఆ ఉత్పత్తి యొక్క ఫోటోను, లాట్ వివరాలను మార్కెట్లో ఉంచి ఆన్లైన్లో ఈనామ్ పోర్టల్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఉదయం 9 గంటల లోపు ఆ ప్రోడక్ట్ ని, ఉత్పత్తిని, లాట్ ని పరిశీలించుకున్న తర్వాత వ్యాపారులు తాము చెల్లించేటువంటి ధరను ఆన్లైన్లోనే కోట్ చేస్తారు. రైతులకు ఒకవేళ ఆ ధర సమ్మతమైనట్లయితే గనక సరుకును వ్యాపారికి విక్రయించు. ఆన్లైన్ అగ్రికల్చరల్ పోర్టల్ ఈనామ్ ద్వారా తెలంగాణలోని రైతులు లైసెన్స్ కలిగినటువంటి వర్తకుల ద్వారా భారతదేశంలోని ఏ మార్కెట్లోనైనా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే తాము పండించినటువంటి దాదాపు 25 రకాల పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. తెలంగాణలోని 57 మార్కెట్లను ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ ఆన్లైన్ పోర్టల్ కి అనుసంధానం చేయడం జరిగింది. దీని ద్వారా వ్యాపారులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలంలో పాల్గొని ధరను కోట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా రైతులు తాము పండించినటువంటి పంట ఉత్పత్తులకు ఎలక్ట్రానిక్ వేలం వేదికగా శాస్త్రీయంగా గ్రేడింగ్ చేయడం ద్వారా అధిక ధరలను సకాలంలో పొందవచ్చు. దీన్ని www.enam.gov.in వెబ్సైట్ నుంచి లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక యాప్ అగ్రి మార్కెట్ యాప్. ఇది మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి ప్రదేశం నుంచి 50 కిలోమీటర్ల లోపు వివిధ మార్కెట్లలో ఉన్నటువంటి పంటల ఉత్పత్తుల ధరలను పొందడానికి అగ్రి మార్కెట్ మొబైల్ యాప్ ని ఉపయోగించవచ్చు. ఈ యాప్ మొబైల్ GPS ని ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క లొకేషన్ ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేస్తుంది మరియు 50 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చేటువంటి మార్కెట్లలో పంటల ఉత్పత్తుల ధరలను పొందుతుంది. ఒక వ్యక్తి యొక్క GPS స్థానాన్ని ఉపయోగించకూడదు అనుకుంటే కనుక ఏదైనా మార్కెట్లో ఏదైనా పంట ధర పొందడానికి ఇంకొక ఎంపిక కూడా ఉంది. దీన్ని వెబ్సైట్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దేశంలో వ్యవసాయ పంటల ఉత్పత్తి గత 50 సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. వాణిజ్య పంటల ఉత్పత్తుల వాటా కూడా పెరుగుతూ వచ్చింది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలపైన అవగాహన అనేది, మార్కెట్ సమాచారం అనేది కూడా రైతులకు ఎంతో అవసరం. కానీ ఈ సమాచారం అవసరమైన సమయంలో రైతులకు, వినియోగదారులకు అందడం లేదు. రైతులు, వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మార్కెట్ సమాచారం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. అయితే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి పంటలు, అవి మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి, పెసర, కందులు, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదము, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, పత్తి, మిరప మరియు పసుపు, ఈ పంటల యొక్క ధరలను సేకరించుకొని దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల ధరలను సేకరించి ఆధునిక పద్ధతుల ద్వారా విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని, మార్కెట్ పోకడలను మరియు ధరలను అంచనాలను విడుదల చేస్తుంది. దీని మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అందజేస్తుంది. అంచనా ధరలను ప్రధాన పంటలు విత్తేటువంటి సమయానికి ముందు మరియు కోత సమయానికి ముందు 2 కాలాల్లో, వర్షాకాలం అదేవిధంగా యాసంగిలో విడుదల చేస్తుంది. ధరల అంచనాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్ లో, అదేవిధంగా మాసపత్రిక, వ్యవసాయం మాసపత్రికలో, ప్రాంతీయ పత్రికల్లో, ఆంగ్ల పత్రికల్లో, టెలివిజన్స్ లో, ఆల్ ఇండియా రేడియోలో సంక్షిప్త సందేశాల ద్వారా రైతులకి తెలియజేస్తున్నారు. పంట విత్తేటువంటి ముందు మే నెలలో విడుదల చేసేటువంటి అంచనా ధరలు రైతులు ఏ పంట వేయాలో, ఏ పంట వేస్తే అధిక ధరలు వస్తాయో అని నిర్ణయించుకోవడానికి మరియు అదేవిధంగా పంట కోత సమయానికైతే గనక ముందైతే గనక విడుదల చేసేటువంటి అంచనా ధరలు పంటలను కోసిన తర్వాత దాన్ని నిల్వ ఉంచుకోవాలా లేదా అమ్మాలా, లేకపోతే ఏ సమయంలో ఏ మార్కెట్లో విక్రయించాలి మొదలగు నిర్ణయాలను తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కేంద్రం వాతావరణ పరిస్థితులు అంటే వర్షపాతము, ఉష్ణోగ్రత, చీడపీడలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వివిధ పంటల యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, జాతీయ మరియు అంతర్జాతీయ ధరలు, ఎగుమతులు, దిగుమతులు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంచనా వేస్తారు ధరల్ని. కాబట్టి ఈ అంచనాలు దాదాపుగా 90% వరకు వాస్తవాలకి దగ్గరగా ఉంటాయి. తర్వాత ఇంకొక యాప్ ఈ స్పైస్ బజార్ పోర్టల్.
ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే మిరప, పసుపు మొదలైనటువంటి పంటలకు రైతులు తమ ఉత్పత్తులను నాణ్యతలను బేస్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్ లో పాల్గొనడానికి, మంచి ధరలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ మండీ యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా భారతదేశంలోని వివిధ మార్కెట్లో పంటల ఉత్పత్తుల ధరలను కూడా తెలుసుకోవచ్చు. ఇంకా రైతులకి యాజమాన్య పద్ధతుల గురించి కానీ పంట నిర్వహణకు సంబంధించినటువంటి యాప్లు ఏమున్నాయంటే, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ తెలంగాణలోని ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, సోయా, చిక్కుడు పంటల్లో వివిధ సాగు పద్ధతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పంటల యాజమాన్యం అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా అందజేస్తుంది. పంటల సాగుకు సంబంధించినటువంటి యాప్లలో పంటల వివరాలు, నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం వంటి వాటిపైన సమాచారాన్ని పొందొచ్చు. అదే కాటన్ తెలుగు యాప్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు విత్తడం నుంచి వంగడాల ఎంపిక, కీటకాలు, తెగుళ్ల యాజమాన్యము, సూక్ష్మ పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మొదలగు వాటి సమాచారాన్ని ఈ కాటన్ పంటకి అంటే పత్తి పంటకు సంబంధించినటువంటి మొదలైన సమాచారాన్ని పొందొచ్చు. ఆయిల్ పామ్ క్రాప్ డాక్టర్ అనే యాప్ లో చీడపీడలు, ఆయిల్ పామ్ లో వచ్చేటువంటి చీడపీడలు, పోషక లోపాలు, ఎరువులను ఏ విధంగా లెక్కించాలి, పంటకు సంబంధించినటువంటి వీడియోలు మొదలైనటువంటి సేవలన్నింటినీ దీంట్లో పొందొచ్చు. అదేవిధంగా ఫామ్ రైస్ యాప్ ద్వారా ఒక వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన సలహాలు, మార్కెట్ ధరలు, వాతావరణ సలహాలు, సమాచారము, రైతు మేళాస్ వంటి వాటిపైన సలహాలు పొందొచ్చు. అదేవిధంగా ఫామ్ క్యాలిక్యులేటర్ యాప్ ద్వారా ఎరువులు, వాటిని ఎట్లా లెక్కించాలి, పోషకాలను ఎంత వేసుకోవాలి అనే దాని గురించి, కీటక నాశనుల గురించి, శిలీంద్ర నాశనుల గురించి, కలుపు నాశనుల గురించి, వాటిని ఎట్లా లెక్కించుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, అంటే ఎంత కెమికల్ వాడాలి, అదేవిధంగా మొక్కల సంఖ్య ఎంత మెయింటైన్ చేయాలి, విత్తనాల రేటు కూడా ఎంత వేసుకోవాలి అనే వాటి గురించి కూడా మనకి ఫామ్ క్యాలిక్యులేటర్ యాప్ ద్వారా పొందొచ్చు. అదేవిధంగా వీడ్ మేనేజర్ యాప్ ద్వారా రైతులు తమ పంటలను నమోదుపరిచి కలుపు మొక్కలను వాటిని గుర్తించి వాటి యొక్క నివారణ పద్ధతులు కూడా ఏ విధంగా చేయొచ్చు అనే వాటి గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ICAR సన్ఫ్లవర్ యాప్ ద్వారా IIOR సన్ఫ్లవర్ యాప్ ద్వారా ఒక పొద్దుతిరుగు పంటలో కమోడిటీ మార్కెట్ వివరాలు, వెరైటీస్, సంకర రకాలు, అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు మొదలైన వాటి గురించి మన AICRP సెంటర్ మొదలగు వాటి గురించి సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు. అదేవిధంగా IIOR క్యాస్టర్ యాప్ ఉంది. దీని ద్వారా ఆముదం పంటకు సంబంధించినటువంటి మార్కెట్ వివరాలు, వ్యవసాయ పద్ధతులు, సంకర రకాలు, పంటకు సంబంధించినటువంటి కీటకాలు, తెగుళ్లపైన సమాచారం, వ్యవసాయ పనిముట్లు, వార్తలు, అదేవిధంగా వివిధ ప్రకటనలకు సంబంధించిన సమాచారం కూడా పొందవచ్చు. అదేవిధంగా రైతు నేస్తం యాప్, ఈ యాప్ ద్వారా రైతులు సేంద్రియ మరియు ప్రకృతికి పద్ధతిలో వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటి గురించి సమాచారం పొందవచ్చు. ఈ యాప్ ద్వారా రైతుల యొక్క విజయగాథలు, వివిధ కషాయాల తయారీ వీడియోస్, అదేవిధంగా రైతు పంట ఉత్పత్తులు వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, టెర్రస్ గార్డెనింగ్ గురించి, చిరుధాన్యాలు, అదేవిధంగా ట్రైనింగ్స్ గురించి, సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి సమాచారం పొందుపరచడం జరిగింది దీంట్లో. అదేవిధంగా ఫామ్ క్యాలిక్యులేటర్ యాప్ ఇదేంటంటే నేల ఆరోగ్యంలో ఏ విధంగా నిర్వహించుకోవాలి, వివిధ పోషకాలని ఎంత మోతాదులో వేసుకోవాలి, విత్తనాలు కూడా ఎంత వేసుకోవాలి అనే వాటి గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం ఇస్తుంది. ఇందులో NPK క్యాలిక్యులేటర్ అంటే సిఫారసు చేసినటువంటి లేకపోతే భూసార పరీక్షల ఆధారంగా ఒక యూనిట్ ప్రాంతంలో అవసరమైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువుల గురించి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని లెక్కించి అదేవిధంగా అంతే వేసుకోవడం వల్ల మనకి ఖర్చు కూడా ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ పాపులేషన్ క్యాలిక్యులేటర్ అంటే మన పొలంలో ఎన్ని విత్తనాలు, ఒక ఖచ్చితమైనటువంటి ఏరియాకి ఎన్ని విత్తనాలు వేసుకోవాలి, ఎన్ని ప్లాంట్స్ ని మెయింటైన్ చేయాలనే దాని గురించి ఇస్తుంది. ఇవన్నీ వివిధ పంటలకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులకు సంబంధించినటువంటి యాప్లు. అదేవిధంగా వాతావరణానికి సంబంధించినటువంటి మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. అందులో మనకి మౌసం యాప్, అదేవిధంగా వాతావరణ సమాచారానికి దానికి సంబంధించినటువంటి సూచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనకు అందజేస్తుంది. ఇది రైతులకి అర్థమయ్యేటువంటి సాధారణ భాషల్లోనే ఇస్తుంది. ఈ యాప్ లో సమాచారం అనేది తక్షణమే మనకి వెంటనే అందుబాటులోకి, అదేవిధంగా సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ ద్వారా మనకి అందించబడుతుంది. దీని ద్వారా వాతావరణం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో రాబోయే వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది రాడార్ చిత్రాలను యాక్సెస్ చేసుకోవడం ద్వారా రాబోయేటువంటి వాతావరణ సంఘటనల గురించి కూడా ముందుగానే తెలుసుకోవచ్చు. వాతావరణ సూచనలు అదేవిధంగా ముందస్తు హెచ్చరికలు కరెక్ట్ టైంలో అసెస్ చేయడానికి మౌసం యాప్ డెవలప్ చేయబడింది.
దీంట్లో ఏంటంటే మనకి ప్రస్తుత వాతావరణము, అదేవిధంగా వివిధ హెచ్చరికలు అందజేయబడతాయి. ఇది భారతదేశంలోని దాదాపుగా 200 నగరాలకు ప్రస్తుతం ఉష్ణోగ్రత, తేమ, గాలిలో వేగం ఎంత ఉంది, గాలి దిశ ఏ విధంగా ఉంది అనేటువంటి సమాచారాన్ని ఒక రోజులో దాదాపుగా 8 సార్లు అప్డేట్ చేయబడుతుంది. ఇది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అదేవిధంగా భారతదేశంలోని దాదాపు 450 నగరాల్లో గడిచినటువంటి 24 గంటల్లో, అదేవిధంగా రాబోయేటువంటి 7 రోజుల వాతావరణ పరిస్థితులను కూడా మనకి సూచనలు అందిస్తుంది. అదేవిధంగా అన్ని జిల్లాలకు కలర్ కోడ్ హెచ్చరికలు, అంటే ఎరుపు, నారింజ, పసుపు రంగులో హెచ్చరికలు జారీ చేస్తూ ఒక రోజుకు 2 సార్లు ఇస్తూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల వాతావరణ సంఘటనలను సమీపించేటువంటి ఈ హెచ్చరికలను అందిస్తుంది. అదేవిధంగా వరుసగా 5 రోజుల పాటు అంటే వాతావరణ విపత్తులు సమీపించేటువంటి సూచన నుంచి హెచ్చరికలు జారీ వేయబడతాయి. రెడ్ కలర్ కోడ్ అయితే అత్యంత తీవ్రమైనటువంటి వర్గం కోసం అధికారులను చర్యలు తీసుకోవడానికి కోరుతుంది. అదేవిధంగా ఆరెంజ్ కోడ్ అయితే అధికారులు, అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది. పసుపు రంగు కోడ్ అయితే అధికారులు, అదేవిధంగా ప్రజలు తమను తాము అప్డేట్ చేసుకోవాలి అనే ప్రాంప్ట్స్ ఇస్తుంటుంది. రాడార్ ద్వారా ఇవన్నీ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రెయిన్ అలారం యాప్. ఇదేంటంటే ప్రస్తుత ప్రదేశం యొక్క వర్షపాతం ఏ విధంగా ఉందనే సూచనను మనకు 15 నిమిషాల ముందుగానే ఒక అలారం ద్వారా తెలియజేస్తుంది. అయితే వర్షం పడడానికి కొంత సమయం ముందు అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి రియల్ టైం డేటా ఆధారంగా వర్షం కురిసేటువంటి తీక్షణతను అనుసరించి అతి తేలికపాటి నుంచి అతి భారీ వర్షం వరకు వివిధ స్థాయిలను తెలుపుతూ వర్ష సూచనలను హెచ్చరిక రూపంలో తెలియజేస్తుంది. సో దీంతో పాటుగా ఈ యాప్ రాబోయేటువంటి వారం రోజులకు సంబంధించినటువంటి ముందస్తు వాతావరణ సమాచారం కూడా దీంట్లో తెలియజేస్తుంది. అదేవిధంగా దామిని యాప్ ప్రస్తుత ప్రదేశం నుంచి ఒక 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో సంభవించేటువంటి ఉరుములు, మెరుపులు, పిడుగులకు సంబంధించినటువంటి సూచనలను 25 నిమిషాల ముందుగానే హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మేఘదూత యాప్. ఇదేంటంటే గడిచిన 3 రోజుల వాతావరణ సమాచారంతో పాటుగా రాబోయేటువంటి 5 రోజులకు ముందస్తు వాతావరణ సూచనలను, అదేవిధంగా వాతావరణ ఆధారంగా వ్యవసాయ సలహాలను కూడా దీంట్లో తెలియజేస్తుంది అనమాట. దీంట్లో వివిధ పంటల్లో లాభదాయకమైనటువంటి దిగుబడులు పొందడంలో వ్యవసాయ పరిస్థితులు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి అనిశ్చిత వాతావరణ పరిస్థితుల వల్ల వివిధ పంటల్లో దిగుబడులు స్థిరంగా రావడం లేదు. కాబట్టి సరైనటువంటి వాతావరణ వ్యవసాయ సలహాలు, అదేవిధంగా సూచనల ద్వారా రైతులు సాగు చేసేటువంటి పంట రకాలకు సంబంధించినటువంటి వివిధ సాగు పద్ధతులు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా పంట కోత అనంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకొని అధిక పంట దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాప్స్ అనేవి రైతులకి తప్పకుండా బాగా ఉపయోగపడతాయి. ఈ మొబైల్ యాప్లని రైతులు స్మార్ట్ ఫోన్లలో ఉండేటువంటి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వివిధ చీడపీడల్ని గుర్తించడానికి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి అనే వాటి గురించి ఉన్న యాప్స్ ఏమంటే, మొట్టమొదటిగా మనకి ప్లాంటిక్స్ యాప్ అందుబాటులో ఉంది. ఇదేంటంటే రైతులు ఏదైనా పంటలో నష్టం వచ్చినట్లయితే, అంటే ఏదైనా చీడపీడలు కానీ లేకపోతే ఏదైనా పోషక లోపాలు కానీ గమనించినట్లయితే వాటి పంటల యొక్క ఫోటోలను తీసి దాంట్లో అప్లోడ్ చేస్తే వాటిని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యాప్ దాన్ని విశ్లేషించి దాని యొక్క ఫలితాలను, దానిపైన ఉండేటువంటి లక్షణాలను ఆధారంగా అది ఏంటి, అది ఒక పోషక లోపమా లేకపోతే పురుగు వల్ల వచ్చిందా లేకపోతే ఒక శీలింద్రం వల్ల వచ్చిందా అనేది తెలుపుతూ దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేటువంటి సమాచారంతో పాటు తర్వాత దాన్ని రసాయనికంగా ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు, లేదంటే IPM పద్ధతిలో కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ రీతిలో ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏమేం కెమికల్స్ వాడాలి, ఎంత డోస్ లో వాడాలి, అది అదేవిధంగా దానికి సంబంధించిన కెమికల్స్ కి సంబంధించినటువంటి టెక్నికల్ నేమ్స్ తో పాటు ట్రేడ్ నేమ్స్ ఇస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఇన్పుట్ డీలర్స్ల యొక్క సమాచారాన్ని కూడా మనకి ఇందులో యాప్ లో మన రైతులు పొందొచ్చు అనమాట. అదేవిధంగా మొబైల్ రైస్ IPM, వరి పంటలో IPM అనేది ఇది ఒక యాప్. ఇది వరి పంటలో ప్రధానమైనటువంటి తెగుళ్లు, వ్యాధులను, కలుపు మొక్కలను, పోషక లోపాలను మరియు వాటి యొక్క నిర్వహణకు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని రైతులకి చేరవేయడానికి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ శాస్త్రవేత్తల అనుభవాల ద్వారా ఈ యాప్ ను అభివృద్ధి చేశారు. అదేవిధంగా కిసాన్ సువిధ యాప్. ఈ యాప్ ద్వారా రైతులు వాళ్ళకి సంబంధించిన సమాచారం త్వరగా అందించడం ద్వారా వారికి సహాయం చేయడానికి అది ఒక ఆమ్నిబస్ మొబైల్ యాప్ లాగా తయారు చేశారనమాట. దీంట్లో ఏంటంటే ఒక బటన్ క్లిక్ చేయడంతో వాళ్ళు ప్రస్తుత రోజుది, అదేవిధంగా తదుపరి 5 రోజులకి వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా
దగ్గరలో ఉన్నటువంటి ఇన్పుట్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది, అదేవిధంగా మార్కెట్ సమాచారం, ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి ఎంత ఉంది అనేది, ప్రొడ్యూస్కి ఎంత ఉంది అనేది, అదేవిధంగా వ్యవసాయ సలహాలు ఇవ్వడంతో పాటుగా చీడపీడల నుంచి ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు, IPM పద్ధతులు ఏమున్నాయటువంటి సమాచారాన్ని కూడా ఇది ఇస్తుందన్నమాట. అదేవిధంగా విపరీతమైనటువంటి ఇట్లా వాతావరణ హెచ్చరికలు ఏమన్నా ఉన్నా, సమీప ప్రాంతంలో వస్తువుల వివిధ ప్రోడక్ట్స్ యొక్క మార్కెట్లో ధరలు ఏమేమి ఉన్నాయనేది కూడా రైతులకి దీంట్లో కిసాన్ సువిధ ద్వారా అందుబాటులో ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇంకా కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే, రైతులు పల్లె సృజన అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి రైతుల యొక్క సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, అదేవిధంగా వారిని ప్రోత్సహించేటువంటి ఒక ప్లాట్ఫామ్. దీనిలో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫౌండేషన్ మిషన్ ను కొనసాగిస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే వివిధ ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో స్కౌట్ చేయడం ద్వారా వివిధ రైతుల యొక్క ఆవిష్కరణని గుర్తించి వాటిని డాక్యుమెంట్ చేస్తారు. దాంతో పాటుగా వాటిని రీఇంజనీరింగ్ కి కూడా పంపించి వాటిని ధృవీకరించడానికి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడానికి కూడా ఇది ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది. అదేవిధంగా పాడి పశువులకి, ఫిషరీస్ కి సంబంధించినటువంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైరీ తెలుగు యాప్ అనేది యాప్ ఏంటంటే, ఇది తెలుగు భాషలోని రైతులకు కావలసినటువంటి వివిధ లైఫ్ స్టాక్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారాన్ని దీంట్లో అందించడం జరుగుతుంది. అదేవిధంగా కృషి ఫిషరీస్ యాప్ ఉంది. ఇదేంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే మత్స్యకారులు వాళ్ళు ఫిషింగ్ టైం ని ప్లాన్ చేసుకోవడానికి, అదేవిధంగా సముద్రంలోకి ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి టైం ని ప్లాన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే PFZ అనేది వారి సమీపంలో ఉండేటువంటి యాప్. సమీపంలో ఉన్నట్లయితే కనుక వాళ్ళు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అట్లా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఈ సమాచారం ద్వారా ఒక జోన్ లో, అంటే పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ అంటాం PFZ అంటే, ఈ జోన్ అనేది ఎంత దూరంలో ఉంది అంటే అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రతలు, అంటే సముద్రం ఉపరితలం మీద ఉండేటువంటి ఉష్ణోగ్రతల ఆధారంగా జోన్ ని గుర్తించి అది మత్స్యకారులకి సమాచారం అందిస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు వేటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులకి వ్యవసాయంలో, అదేవిధంగా అనుబంధ రంగాల్లో కొన్ని రకాల సమాచార మాధ్యమాలు, ఇట్లాంటి యాప్లు, పోర్టల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు, విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు అందించేటువంటి సమాచారంతో పాటుగా వాళ్ళ మొబైల్ హ్యాండ్సెట్స్ ద్వారా ఇట్లాంటి సేవలను, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఈ సమాచార మాధ్యమాల ద్వారా కూడా కొంతవరకు శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకోవటానికి, ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇవి తోడ్పడుతున్నాయి. కాబట్టి ఒక మంచి వేలో వీటిని యూజ్ చేసుకొని అధిక దిగుబడులను పొందాలని ఆశిస్తున్నాం. ఇంతవరకు మీరు వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే సమాచార మాధ్యమాల గురించి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత.
ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాం. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే రందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి.
ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.